శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబరు 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025వ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, 1 పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాల్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ ఒకటి ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరియు రాహు వల్ల ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వల్ల కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. అంటే ధనస్థానంలో ఉంటే బాగా ధనవంతుని చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే పద్ధతి. రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడు అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని తెలుసుకునే ప్రయత్నంలో గురువు యొక్క కారకత్వాలు అంటే గురువు శుభగ్రహం, అటు ధనకారకుడు అంటే 2వ స్థానానికి కుటుంబానికి, 5వ స్థానం సంతానానికి, జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి, ఉన్నత విద్యకి, పూర్వపుణ్యానికి కారణమవుతుంటాడు. 11వ భావానికి అంటే ధన లాభానికి కారణమవుతుంటాడు. సో ఈ విధంగా గురువు తన కారకత్వాల ద్వారా తన ఉన్న స్థానాల ద్వారా జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకే నక్షత్రంలో అంటే గురువు యొక్క నక్షత్రమైనటువంటి పునర్వసులో ఈ 310 రోజులు అతి రేరుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పునర్వసు నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ
ఒక వ్యక్తి కానీ ఒక వంశం కానీ ఏదైనా దారి తప్పుతున్నప్పుడు అక్రమ మార్గాల్లో వెళ్తున్నప్పుడు తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రంలో ఆ కుటుంబంలోనూ ఆ ప్రాంతంలోనూ ఎవరో ఒకరు జన్మించి దాన్నంతా కూడా మళ్ళా తిరిగి కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించడం, సస్యశ్యామలం చేయడం, అంతరించిపోతున్నటువంటి ఆ వంశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి ఈ పునర్వసు నక్షత్రం కారణమవుతుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం అన్నది ఏంటంటే తిరిగి సాధించడం అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటి ప్రతిభని సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ గురువు మనకి ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి టైంలో ఎవరికి ఏ విధంగా లాభం పొందుతున్నది కొద్దిగా రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా ఈ డేట్లు ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు విని జాగ్రత్తగా గమనిస్తే అటు జ్యోతిష విద్యార్థులకి, జ్యోతిషంలో కొత్తగా ప్రవేశిస్తున్న వారికి, అలాగే మంచి ప్రయత్నాలు చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొద్దిగా డీటెయిల్గా, కొద్ది పెద్ద వీడియో అయినా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా శాస్త్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి, కొద్దిగా మైండ్ పెట్టి వింటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి గురువు స్వనక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో 310 రోజుల పాటు అంటే జూన్ 18, 2026 వరకు తన యొక్క గమనాన్ని ప్రారంభించడం వల్ల ఎస్పెషల్లీ ధనుసు రాశి వారికి జరిగే శుభ ఫలితాలు, దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. అంటే ఎక్కువగా ఈ ధనుసు రాశి వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. అంటే గురువు స్వక్షేత్రంలో ప్రవేశించాడు అంటే ఖచ్చితంగా తను ఉన్న భావ ఫలితాలు, తన యొక్క సొంత రాశులైనటువంటి ధనుస్సు, మీనరాశి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ ఫలితాలు మీకు ఇప్పుడు వ్యక్తిగతంగా ధనుసు రాశి వారికి ఎస్పెషల్ ఏమవుతుందంటే ఈ మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు ఏవైనా ఉంటే వాటిని చాలా వరకు పరిష్కరించుకుంటారు. కొత్త ఆలోచనలు, కొత్త అలవాట్లు ఆచరిస్తారన్నమాట. అంటే దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. ఒక రెగ్యులారిటీ వస్తుంది. పుణ్య కార్యక్రమాలు, ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే క్రమశిక్షణతో వినడం, ఇవన్నీ జాతకుడికి వస్తూ ఉంటాయి. చిన్న చిన్న బలహీనతలు ఉంటే బయటపడుతూ ఉంటారు. ఇక చతుర్థ భావంలో శనిగ్రహం ఉండడం వల్ల కొద్దిగా అర్ధాష్టమ శని ఫలితాల నుంచి బయటపడతారన్నమాట. అంటే కొద్దిగా మనకి మనసుకు కష్టం లేకుండా కొద్దిగా సంతోషంగా, హ్యాపీగా ఉండడం, ఎస్పెషల్లీ గృహంలో ఉన్నటువంటి సమస్యలు, ఏదైనా ఆస్తి తగాదాలు, పేరెంట్స్తో ఉన్న విభేదాలు, అలాగే చదువులో ఉన్నటువంటి సమస్యలు, ఈ స్థిరాస్తి పైన ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు పరిష్కారం అవుతాయి. ఎస్పెషల్లీ విద్యార్థులకి 4వ స్థానంలో శనిగ్రహ ప్రభావం అంటే విద్యకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎంత చదివినా జ్ఞాపకం ఉండదు, పరీక్షల్లో అనుకున్న మార్పులు రావు. ఈ సమయంలో మీకు ఆటోమేటిక్గా విద్యలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చాలా వరకు విద్యని కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంది. ఇంకా సప్తమంలో ఉన్నాడు. ఇంకా కంపల్సరీగా సప్తమం ఏం చెప్తుంది? వివాహం, భార్య, జీవిత భాగస్వామి, అఫైర్స్, విదేశ ప్రయాణాలు, ముఖ్యంగా ఉద్యోగం. అంటే ఉద్యోగంలో ఏ విధంగా ఉంటుందన్నది సప్తమ భావం చెప్తుంది. అంటే దశమాత్ దశమం సప్తమం చెప్తుంది. అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా గురువు సప్తంలో ఉండడం వల్ల వివాహ విషయంలో ఆలస్యమైనా సరే మీ వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. ఎక్కువ హై సర్కిల్లో మేధావులు, బాగా విద్యావంతులు, ప్రొఫెసర్ లాంటి వాళ్ళు పరిచయం అవడం, వారితో కొన్ని విషయాలు తెలుసుకోవడం, వారు మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నాలు, అంటే మంచి మార్గంలో వాళ్ళు పెట్టరు, మీరు వారి నుంచి కొన్ని విషయాలు తెలుసుకొని మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడు ధనుసు రాశి వారు వారి యొక్క లైఫ్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ రోజుకి ఆ రోజే కొత్త విషయాలు తెలుసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఈ విధంగా జీవితం అంతా కూడా వాళ్ళు వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా కూడా దాంట్లో మంచిని మాత్రమే తీసుకొని మంచి మార్గం వైపు వెళ్ళేవాళ్ళు. అలాగే వీళ్ళకి వచ్చిన మంచి మార్గాన్ని 10 మందికి చెప్పడంలో ఎప్పుడు ఈ ధనుసు రాశి వారు గురువు యొక్క స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా దేనికదే జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం, అలాగే ఎక్కువగా ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి విద్వత్తుకి, టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఓవరాల్గా ఇది. అయితే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో మరి గురువు అష్టమంలోకి రాబోతున్నాడు, ఉచ్చులోకి రావడం వల్ల అయితే ధనుసు రాశి వారికి గోచారమైన, జన్మజాతకమైన, దశల్లో అయినా గురువు ఎంత బలంగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి.
గురువు ఏ శుభగ్రహంతో కలిస్తే ఆ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గురువు ప్రస్తుతం కర్కాటకంలో ఉచ్చులోకి రావడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ప్రావీణ్యం పెరుగుతూ ఉంటుంది, టాలెంట్ పెరుగుతూ ఉంటుంది, కొత్త విషయాలు తెలుసుకుంటారు. అంటే దశమానికి అష్టమం లాభస్థానం అవడం వల్ల సడన్గా మీ యొక్క వృత్తిలో హోదా పెరుగుతూ ఉంటుంది. ఒక సెలబ్రిటీ హోదా అవ్వచ్చు. ఎక్కువగా ఏంటంటే ఈ గురువు అష్టమంలోకి వచ్చినప్పుడు ధనుసు రాశి వారు ఏదైనా ప్రభుత్వ పదవి కొరకు కానీ, ఏదైనా ఒక రాజకీయ పదవి అవ్వచ్చు, విద్యా సంస్థల్లో అధికార హోదా అవ్వచ్చు, అంటే ఏదైనా ఒక ఎండోమెంట్ సంబంధించింది, అంటే వారి మత సంస్థల్లో మంచి గుర్తింపు రావడానికి కూడా ఇది కారణమవుతూ ఉంటుంది. మీరు ఏ స్థాయిలో ఉన్నా మీకు ఒక సముచిత స్థానం అనేది లభిస్తూ ఉంటుంది. అష్టమం కూడా ఈ మోక్ష త్రికోణం యాక్టివేట్ అవుతుంటుంది అన్నమాట. 4, 8, 12 యాక్టివేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మీకు మిగతా విషయాలన్నీ ఆటోమేటిక్గా ఏంటంటే ఈ పుణ్య కార్యక్రమాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో నివాసించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దేవాలయాలకు సంబంధించిన విషయాల్లో వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అష్టమంలో ఉచ్చులో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షిస్తాడు. ఆటోమేటిక్గా మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, కుటుంబ ఆదాయం పెరుగుతుంది. మీరు ఫ్యామిలీ ట్రెడిషన్ ఏమన్నా ఉంటే దాన్ని మళ్ళా చేపట్టి ఆ విధంగా మీరు మీ కుల వృత్తిని కానీ, మీ కుటుంబానికి సంబంధించిన వృత్తిని కానీ, మీ పెద్దలు ఆచరిస్తున్నటువంటి వృత్తిని కంటిన్యూ చేయడం కానీ, తిరిగి మొదలెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గురువు యొక్క సంచారం ఈ రాశి వారికి చాలా వరకు గత సమస్యల నుంచి బయటపడవేసి కొత్తగా వారి జీవితాన్ని అభివృద్ధి వైపు పయనించే విధంగా ఈ గ్రహస్థితి వీళ్ళకి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా టైం టు టైం పని పూర్తి చేసుకొని అలాగే నిజాయితీ అయిన మార్గంలో వెళ్ళినప్పుడు జాతకంలో మిగతా దోషాలు ఏమైనా ఉంటే వాటిని ఈ సమయంలో సరి చేసుకుంటే గురువిచ్చే ఫలితాలు మీకు తొందరగా పొందే అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో జాతకంలో అయిన దోషాలు ఉంటే ఈ ఫలితాలు మనకి రావడంలో కొంత ఇబ్బంది పడవలసి ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు అది 40 రోజులు, అర్ధమండలం, 8 రోజులు మీ యొక్క సంకల్పాన్ని బట్టి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు అటు మీ యొక్క కుల గురువును కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వారు, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువుని సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము తీసుకొని అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా, అంటే పసుపు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అది గురువారం రోజు దైవాన్ని పూజించడం, అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనేక కారణాలు, చాలా సింపుల్గా కూడా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే, సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది.
గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టం దొరుకుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.